ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు బీఆర్ఎస్ నేత ప్రభాకర్ రెడ్డి గారు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఏంటి ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి ఏంటి? మీరు హరీష్ రావుతో మొత్తం జనరల్ గా పొద్దున అయితే మేము హవేలీ గన్పూర్ మండలం పోయినా ఫస్ట్ హైదరాబాద్ నుంచి. పోయిన తర్వాత హవేలీ గన్పూర్ లో చాలా మాక్సిమం ఆ మండలం ఇక మళ్ళీ పనికి రాకుండా పరిస్థితి ఉన్నది. నాకు తెలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ అది వరదల పోచంపల్లి ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో చెరువు ఉన్నదో పోచారం చెరువు, ఆ చెరువు బ్యాక్ వాటర్ తోటి మొత్తం మునిగిపోయి ఆ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. ఒక జాల కాదు, మెదక్ నుంచి ముందుకు పోయిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత టోటల్ డ్యామేజ్ అయింది. హవేలీ గన్పూర్ మండల్ మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది. మండల్ మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది అంతేనా? అది మెదక్ అసెంబ్లీ కిందకి వస్తుంది. ఇంకొకటి వచ్చి మరి రామాయంపేట్ మండల్, అది కూడా దాదాపు హవేలీ గన్పూర్ మండల్లో నేను ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే 28.3 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ చూడొచ్చు, పీసీఆర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తే హవేలీ గన్పూర్ మీరు చెప్పిన మండలంలో 28.3 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. హవేలీ గన్పూర్ లో నాగాపూర్ అనే విలేజ్ లో, తర్వాత హవేలీ గన్పూర్ వాడీలో 27 సెంటీమీటర్లు, సర్దానా విలేజ్ లో 33 సెంటీమీటర్లు. సో చాలా ఎక్కువ డామేజ్. సర్దానాలో 32 సెంటీమీటర్లు. ఇంకోటి రాజంపేట కూడా ఉంటది, ఒక రాజంపేట అని విలేజ్ ఉంటది. మెదక్ లో కూడా 21 బూరుగుపల్లి రాజంపేట 2 విలేజ్లు కూడా ఉంటాయి అదే పరిస్థితులు. మెదక్ లో 21 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్ టౌన్ లో నమోదైంది నిన్న. తర్వాత మీరు రామాయంపేటలో కూడా మీరు చెప్తున్న ప్లేస్ లో అక్కడ కూడా చాలా ఎక్కువ రెయిన్ఫాల్. రామాయంపేటలో అతి ఎక్కువగా డ్యామేజ్ అయింది ఏమన్నా ఉన్నది అంటే ఎక్కువ చాలా మాక్సిమం అంటే హవేలీ గన్పూర్ మండల్. ఓకే, రామాయంపేట మీరు చెప్పారు, అక్కడ కూడా 21 సెంటీమీటర్ల వర్షపాతం కనిపిస్తోంది. 21. ఓకే ఓకే. సో అక్కడ ఏంది, క్రాప్ డ్యామేజా? పంటలు పూర్తిగా నష్టపోయినా? క్రాప్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఓకే, నంబర్ 1. ఇంకోటి దాంతో పాటు ఈ పశువులు పాపము రాత్రిపూట సడన్ గా వర్షం వచ్చింది కాబట్టి అవి ఎటు పోలేని పరిస్థితులు, కట్టేసినట్టుగానే చనిపోయి అవి నీళ్ళల్లో పోతున్నాయి. ఒక 40-50 పశువులు మాకు దాంట్లో కనబడ్డాయి వాగుల. ప్లస్ గొర్రెలు, మేకలు, బర్రెలు, ప్లస్ ఈ మొత్తం ఏదైతే వర్షను నాట్లు పడ్డాయి అంతా ఏరియాలో బాగా టోటల్లీ ప్యాడీ క్రాప్ వేస్తారు. ఆ క్రాప్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు హవేలీ గన్పూర్ లో 2 మన బూరుగుపల్లి అని రాజంపేట, ఇందాక మీరు చెప్పింది వాడి, ఆ గ్రామాలలో మొత్తం రోడ్లన్నీ కొట్టుకపోయినాయి, కరెంటు పోల్లు పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు గాని సబ్ స్టేషన్లు గాని మొత్తం నీళ్లు వచ్చి మొత్తం టోటల్లీ డామేజ్ అయినాయి ఆ ప్రాంతం అంతా కూడా. ఓకే, అంటే 24 తాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు కూడా కరెంటు లేదు, నీళ్లు లేవు, నానా అవస్థలు పడుతారు. కనీసం ఒక అంబులెన్స్ పోదామన్న రోడ్ సరిగా లేదు. వాడికి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ టోటల్ కొలాప్స్ అయిపోయింది. అసలు పోనీకి ఎలాంటి బైక్ కూడా పోనీకి, 2 వీలర్ కూడా పోవాలంటే కూడా కష్టం ఉన్నది, అంత ఘోరమైన డ్యామేజ్ అయింది. అంటే ఎక్కువ మండల్స్ హవేలీ గన్పూర్, రామాయంపేట, మెదక్, పాపన్నపేట ఈ మండలాల్లో చాలా ఎక్కువ నష్టం మాక్సిమం డ్యామేజ్ అయిందండి. చేగుంటలో ఎక్కువ నష్టం వాటిల్లినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్సింగ్ కొంచెం, తర్వాత మా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చి దౌలతాబాదు ప్లస్ భూంపల్లి, అక్బర్పేట భూంపల్లి మండలంలో కూడా కొన్ని గ్రామాలలో చాలా వాటర్ వచ్చినాయి. మన తొగుట మండలంలో కూడా చందాపూర్ అనే విలేజ్ ఉంటది, ఆ గ్రామంలో కూడా చాలా ఇళ్లు మునిగిపోయినాయి, ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. పాపం వాళ్ళందరూ కూడా బియ్యం మొత్తం మునిగిపోయి రోడ్ మీదకి వచ్చేసింది. రాత్రి సడన్ గా వాటర్ వచ్చే వరకు మల్లన్న సాగర్ కట్ట పక్కనే ఉంటది కాబట్టి ఆ గ్రామం కూడా మాక్సిమం డ్యామేజ్ అయింది. అంటే తొగుటలో, తుక్కాపూర్ లో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. తొగుట, తుక్కాపూర్, చందాపూర్ 2 గ్రామాలలో కూడా అత్యధికంగా వర్షపాతం పడ్డది. సెంటీమీటర్లు ఎంత పడ్డదో ఐ డోంట్ నో, మొత్తానికైతే మాక్సిమం వర్షం పడ్డది ఆ 2 గ్రామాలలో. మిర్దొడ్డిలో కూడా 12-13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గజ్వేల్ లో కూడా 17 సెంటీమీటర్లు. సో దౌలతాబాద్ లో వచ్చి దొమ్మాట, గాజులపల్లి 2 గ్రామాలు కూడా, సూరంపల్లి 3 గ్రామాలు కూడా డ్యామేజ్ అయినాయి. అక్కడ కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కనిపిస్తుంది దౌలతాబాద్ లో. సో ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు మీరు హరీష్ రావు కలిసి తిరిగారు. ఈ మీరు చెప్పిన ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రాప్ డ్యామేజ్ ఎక్కువ ఈ ప్లేసెస్ లో జరిగింది, ప్లస్ పశువుల కూడా చనిపోయాయి.
పశువులు, గొర్రెలు, మేకలు, ఇక అవన్నీ మనుషులు ఎక్కడన్నా మిస్సింగ్ ఉండేనా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో? ఏంటి మనుషులు ఎక్కడైనా మిస్ అయిన మనుషులు అంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు చనిపోయినరు. ఒక డెడ్ బాడీ ఏమో దొరికింది ఎక్కడ సార్? రాజంపేట విలేజ్ లో. రాజంపేట విలేజ్. ఓకే. ఇద్దరు ఆటో కొట్టుకపోతే వాళ్ళు ఇద్దరు పాపం రాత్రంతా కరెంట్ పోల్ పట్టుకొని ఉన్నారు. ఆ లాస్ట్కి వచ్చే వరకు కరెంట్ పోల్ ఇరిగి కిందికి వెళ్ళి మట్టి వెళ్ళిపోయి ఇరిగి అలా పడ్డది. పడంగానే వెళ్ళిపోయింది వాళ్ళు దాంట్లో. ఓకే. ఒక్క డెడ్ బాడీ దొరికింది. ఇంకొక డెడ్ బాడీ కోసం దెవలాడుతున్నారు. ఎక్కడిది రాజంపేట అన్న విలేజ్? ఎక్కడ కింద? అదే హవేలి గన్పూర్. ఓకే, అక్కడ ఇద్దరు చనిపోయారు. అదే వాడి విలేజ్ మీరు అన్నారు కదా ఇందాక, అవి అన్ని ఒకటే జాలు ఉంటాయి 3-4 విలేజ్లు. ఓకే, వాడిలో 27 సెంటీమీటర్లు వర్షం పడ్డది ఒకటే. బట్ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఇట్లా వర్షం పడితే ముందుగా అలర్ట్ కాలేదు అక్కడ అధికార యంత్రాంగము, కలెక్టరు, ఎస్పీఓ, జిల్లా వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? జిల్లా మంత్రులు ఎవరు లేరు. ఇప్పుడు మేమే మేము ఫస్ట్ పోయిన వాడికి యాక్చువల్ గా అప్పుడు పోయే వరకు కూడా ఎవరు లేరు. వాళ్ళు ఏదో మన రిస్క్ టీమును అని ఇదాన్ని పంపించిండ్రు కానీ మరి అక్కడ ఏమో ఎవరు కనవలేదు. అక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి కానీ జనాలు అయితే అక్కడ లోపలికైతే ఎవరు రాలేదు. రోడ్డు మీద అయితే కనబడ్డాయి వెహికల్స్. ఓకే ఓకే ఓకే. సో ఎట్లా సార్ మీ ఇప్పుడు హరీష్ రావు కానీ మీరు కానీ పర్యటించారు, బట్ ఇది రాజకీయాల కంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి రైతులకి లేకపోతే మిగతా ఇప్పుడు పశువుల నష్టానికి దీనికి సాయం పొందాల్సిన సమయం. ఒకటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి, రెండోది ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసుకోవాలి. ఏంటి గ్రౌండ్ లెవెల్లో మీకు ఏమనిపించింది? ఇప్పుడు ప్రభుత్వం అర్జెంట్ గా చేయాల్సింది ఏంటి? సరే రోడ్స్ రాజకీయాలకు సంబంధం లేదు. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆడ డ్యామేజ్ అయినాయో ఆ క్రాప్ గానీ ఇప్పుడు సడన్ గా వాళ్ళకి కరెంటు ఇమీడియట్లీ కరెంట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. వాళ్ళకి పునరావాసం ఎవరైతే ఇన్ హౌస్ డ్యామేజెస్ అయినాయో వారిని కొద్దిగా వాళ్ళకి బియ్యము, వాళ్ళకు ఆయిల్స్ అట్లాంటి కూరగాయలు సప్లై చేసి అట్లీస్ట్ వాళ్ళను ఈ వారం 10 రోజుల వరకు సస్టైన్ చేసి అప్పటి వరకల్లా ఈ వాటరు, కరెంటు, ఆ రోడ్స్ పోవడానికి టెంపరీగా అట్లీస్ట్ కంకర్నో మురమ్మ పోసి వాటిని పూడిస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అయితే తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ సోర్సెస్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడైతే ఇమీడియట్ తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు. కనీసం సడన్ గా ఏమన్నా వాళ్ళు బయటకు పోవాలంటే ఊర్లోకి వెళ్ళి బయటకు పోవాలంటే కూడా 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. ఇవి తక్షణం ఈ చర్యలు తీసుకొని వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇచ్చి క్రాప్ డ్యామేజ్ గానీ, పశువుల డ్యామేజ్ గానీ, మరి ముఖ్యంగా ఈ రెండైతే ఇంపార్టెంట్. ఇప్పుడు పునరావాసం ఉండటానికి వాటికి నిత్యావసర సరుకులు అవన్నీ అందజేస్తే వాటరు, నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, కొద్దిగా వాళ్ళకి కూడా అంబులెన్స్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి ఆడ స్పెషల్ గా ఫోర్స్ పెట్టి సడన్ గా మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నా గానీ వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా షెల్టర్ లో పెడితే బెటర్ అని నా అభిప్రాయం. సార్ ఒకటి ఇక్కడ